Yeah, S3. Okay. ఓకే, అక్కడ క్రియేట్ బకెట్ అని ఉంది కదా. సో S3 అనేది ఏంది అంటే స్టోరేజ్ అన్నమాట. ఓకేనా. సో అమెజాన్ లో S3 Okay. బకెట్ అంటారు. సో నేమ్ క్రియేట్ చేసిన ప్రతిసారి యూనిక్ నేమ్ ఉండాలి. ఓకే, సో క్రియేట్ బకెట్. Okay. నేమ్ యూనిక్ గా ఇవ్వు. రీజన్ అది ఉండని తీసుకుందా. సో కిందికి స్క్రోల్ చేయి. Okay. సో క్రియేట్ బకెట్ అదంతా వదిలేసి తీసుకోలేదా. Bucket బకెట్ name నేమ్ ఆల్రెడీ consists of ఎగ్జిస్ట్. కంటైన్ అప్పర్ కేస్ క్యారెక్టర్స్. must. Okay. Must not contain uppercase characters. Bucket name should not contain uppercase. Okay. కింద ఇవ్వు క్రియేట్ బకెట్. Okay. Loading. ఓకే, Create an. జస్ట్ బకెట్ క్లిక్ చేయి. మై న్యూ బకెట్ క్లిక్ చేయి. బకెట్ క్లిక్ చేయి బ్రో. అది క్లిక్ చేయదు. ఓకే, సో ఏమైనా ఫైల్స్ అప్లోడ్ చేసుకోవాలంటే జస్ట్ అప్లోడ్ అని క్లిక్ చేయి. ఇక్కడ ఆబ్జెక్ట్ కానీ ఇమేజెస్ కానీ ఏదైనా వేయచ్చు, ఫైల్స్ కానీ. జస్ట్ కింద స్క్రోల్ చేయి. డ్రాగ్ ఆర్ డ్రా యాడ్ అని ఉంటుంది చూడండి. యాడ్ ఫైల్స్. Drag and డ్రాగ్ drag చేయొచ్చు and అంటే drop. యాడ్ చేయొచ్చు. జస్ట్ యాడ్ ఫైల్స్. మీ దగ్గర ఏదైనా ఫైల్ ఉంటే 1 or 2 ఫైల్స్ యాడ్ చేయండి. ఒక 2-3 ఫైల్స్ యాడ్ చేయండి. నీకు కదా అది ఇచ్చిన కదా అవంతా. ఒక 4 ఫైల్స్ యాడ్ చేయండి. 1 2 3 4 5. ఓపెన్. మనకి బకెట్ స్పేస్ 30 GB వరకే ఇస్తాడు మ్యాక్స్. ఓకేనా. సో దాని బియాండ్ వెళ్ళకండి. సో నెక్స్ట్. Okay. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ పర్మిషన్స్ ఉన్నాయి చూడండి. మీరు రీడ్ రైట్ అండ్ రీడ్ కి పర్మిషన్ ఇస్తారు. Read, write. ఓకేనా. Okay. ఆబ్జెక్ట్ రీడ్ ఆబ్జెక్ట్ అది. ఓకే, ఆబ్జెక్ట్ పర్మిషన్ రీడ్ రైట్. ఓకే, సో మీరు పర్మిషన్స్ రీడ్ రైట్ కి Okay. పర్మిషన్స్ ఉన్నాయి. కింది స్క్రోల్ చేయి. Okay. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ మీకు అక్కడ టారిఫ్స్ కూడా ఇచ్చినాడు, మీరు గమనించలో లేదో. అప్లోడ్. Sorry. మీరు ప్రీవియస్ ట్రై చేయండి. ప్రీవియస్ క్లిక్ చేయండి ఒకసారి. అక్కడ ప్రీవియస్ ఉంది చూడండి. అప్లోడ్ పక్కన ప్రీవియస్ క్లిక్ చేయండి. అక్కడ మీకు రిట్రీవ్ ఫీజ్ అని ఉన్నది చూడండి. ఓకే, మినిమం స్టోరేజ్ డ్యూరేషన్ 30 days. ఓకే, 30 days దాటిందంటే మినిమం బిల్లబుల్ ఆబ్జెక్ట్ సైజ్ 128 KB. ఓకే, పర్ GB అప్లికేబుల్. సో ఏది చేసినా సరే జస్ట్ 1 or 2 days లో డిలీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోరేజ్ ఉన్నాయి. ఒకటి స్టాండర్డ్, ఇంటెలిజెంట్, స్టాండర్డ్ IA, వన్ జోన్, S3 గ్యాలిషియర్ అంటారు దీన్ని. తర్వాత కింద స్క్రోల్ చేయండి. స్నోబాల్ అని కూడా ఉంటుంది చూడండి. చేయండి, కింద స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేయండి. మెటా డేటా, హెడర్, ట్యాగ్. ఓకే, సో ఇవన్నీ మనకి ఏం అవసరం లేదు ప్రస్తుతానికి. ఇక్కడ అమెజాన్ S3 మాస్టర్ కీ అని ఉన్నది చూడండి, చూసారా. అమెజాన్ S3 మాస్టర్ కీ, AWS KMS మాస్టర్ కీ. ఓకేనా. ఇదంతా ఎన్క్రిప్షన్ కి.
ఓకేనా. సో డేటాని ఎన్క్రిప్ట్ చేయడానికి, సో మన అంత పెద్ద డేటా ఏం కాదు, ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి మనం నన్ అని ఇస్తాము. ఏ ఒక సర్వీస్ వాడినా మనకి చార్జెస్ పడతాయి, దీన్ని దయచేసి క్లిక్ చేయకండి. ఓకే, మనకి ఏం డేటా ఎన్క్రిప్ట్ చేయడానికి డేటా అంతా. ఓకే. సో నెక్స్ట్ అప్లోడ్. అప్లోడ్. కంప్లీటెడ్. ఓకే, సో ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ యాక్సెస్ పాయింట్స్ అని ఉన్నాయి చూడండి, వెళ్ళండి. యాక్సెస్ పాయింట్స్ పైన యాక్సెస్ పాయింట్స్ క్లిక్ చేయండి. యాక్సెస్ పాయింట్ ఓవర్ వ్యూ వెళ్ళండి. ఒకసారి ఓవర్ వ్యూ వెళ్ళి ఒకటి ఏదైనా ఒక స్టోరేజ్ క్లిక్ చేయండి. డెవాప్స్ డే ఉంది కదా, మీద క్లిక్ చేయండి. అప్లోడ్ కాదండి, డెవాప్స్ డే అని ఏదైనా ఒకటి క్లిక్ చేయండి. పైనకి వెళ్ళండి. ఒక్క నిమిషం ఆగండి. సో ఇక్కడ మీరు చూడండి, మీకు ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీకు ఎప్పుడు క్రియేట్ చేశారు ఏంటనేది. ఒక్కసారి మీరు మళ్ళీ అప్లోడ్ చేయండి అదే ఫైల్ని, డెవాప్స్ డే అని చెప్పి. ఒక నిమిషం ఇక్కడ ఫస్ట్ చూసుకోండి ఎప్పుడు క్రియేట్ అయింది అనేది. May 14, 11:33:32 PM కి క్రియేట్ అయింది. ఓకే, సో ఒకసారి మళ్ళీ అదే ఫైల్ని యాడ్ చేయండి అప్లోడ్లో. నెక్స్ట్ స్టోరేజ్ అప్లోడ్. ఓకే, సో ఇప్పుడు డెవాప్స్ డే మీద క్లిక్ చేయండి. సో మీకు ఏమొచ్చింది? కొత్తది వచ్చిందా? అప్డేట్ అయింది 11:35 చూసారా? ఇంతకు ముందు 11:32 ఉండే, ఇప్పుడు 11:35 వచ్చింది. ఓకే, సేమ్ ఫైల్ ని రీఅప్లోడ్ చేస్తే మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. ఓకే, అక్కడ పైన పర్మిషన్ ఒకసారి పైన స్క్రోల్ చేయండి. ప్రాపర్టీస్, పర్మిషన్స్. హలో బ్రో, కిందికి స్క్రోల్ చేయండి. సో ఇదంతా మీకు పర్మిషన్స్ యాక్సెస్ అన్నమాట. కొంచెం కిందికి స్క్రోల్ చేయండి, ఇదంతా చదవండి ఒకసారి. బ్లాక్ పబ్లిక్ యాక్సెస్. సో ఇక్కడ నుంచి మీరు దీనికి ఎవరు యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎంత యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారు, జస్ట్ ఎడిట్ చేయండి అది. ఓకే, సో మీరు CLI నుంచి పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? కిందికి స్క్రోల్ చేయండి కొంచెం. సో ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ కూడా ఇవ్వచ్చు, బ్లాక్ చేయొచ్చు. ఓకే, మనోజ్ అర్థమైందా? అర్థమైందండి. ఏం అర్థమైంది చెప్పు. మనము బ్లాక్ పర్మిషన్స్ ఇవ్వచ్చు ఇక్కడ నుంచి. కరెక్ట్, అది క్యాన్సిల్ చేసే బ్రో, దానికి ఏమి ఇవ్వకండి పర్మిషన్స్. ఇక్కడ మనం క్రియేట్ చేసిన దాని ఫైల్ మీద పర్మిషన్స్ అన్న ఇది. అవును, ఆ పర్టికులర్ ఫైల్ ని ఎవరు రీడ్ చేయొచ్చు, ఎవరు యాక్సెస్ చేయొచ్చు. బకెట్ పాలసీ ఇవ్వండి. ఓకే, బకెట్ పాలసీ. ఓకే, ఇది స్క్రిప్ట్ బ్రో, ఇది. ఓకే, ఒక నిమిషం అట్లనే ఉండండి.
మీకు ఒక URL పంపిస్తాను. ఒకసారి చాట్లో చెక్ చేయండి. మనోజ్, అన్న చాట్లో ఒక లింక్ పంపిస్తున్నా చూడు, ఓపెన్ చేయది. అటాచింగ్ అండ్ ఐఎం మేనేజ్ పాలసీ. కిందకి స్క్రోల్ చేయాలి. అక్కడ మీకు S3 కూడా ఉంటుంది చూడండి. ఒక్క నిమిషం, అది ఒకసారి S3 బకెట్ ఓపెన్ చేయ బ్రో. S3 మేనేజ్మెంట్ కన్సోల్ ఉంది కదా, అది ఓపెన్ చేయి. మేనేజ్మెంట్ కన్సోల్ అంతే, అవసరం లేదు. నేను పంపించిన ఒకసారి చూస్తుండు. ఇది ఇంకోటి పంపించిన చూడండి చాట్లో. కిందకి స్క్రోల్ చేయండి, ఇంక బకెట్ పాలసీ వస్తుంది. సో ఇట్లా సమ్ JSON ఫార్మాట్ లో ఉంటుంది. ఓకేనా? హలో అన్న చెప్పండి. మీకు ఇంకో లింక్ పంపిస్తాను. JSON ఫార్మాట్ అయ్యి దాన్ని JSON ఫార్మాట్ అంటారు. దాన్ని చూడండి ఒకసారి. అది వచ్చిన ఐడి సర్వీసెస్ S3 కింద ఉన్న చూడండి, స్టోరేజ్ S3. క్రియేట్ బకెట్ కు యూనిక్ నేమ్ ఇవ్వండి. ఓకే, అది రీజియన్ మీకు అవసరం లేదండి, మీరు ఏ రీజియన్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఓకే.
Okay, now create bucket. Create bucket. Okay, just bucket కి ఓపెన్ చేయండి, మై న్యూ బకెట్. మై బకెట్ ఓపెన్ చేయండి. క్లిక్ చేయండి మనోజ్. చేసిన అన్న క్లిక్ చేసి మనోజ్ చేసిన ఓపెన్ అయిపోయింది. అవునన్నా ఇక ఓపెన్ చేసిన. అప్లోడ్ ఇక మై అప్లోడ్ చేయండి ఫస్ట్ ఫైల్స్ ని. యాడ్ ఫైల్స్, యాడ్ ఫైల్స్ యాడ్ చేయండి. ఓకే, నెక్స్ట్. ఓకే, సో అది వచ్చేసి ఆబ్జెక్ట్ కి రీడ్ రైట్ పర్మిషన్స్ అది. ఓకే, సో నెక్స్ట్ సో ఇది మీ సమ్మరీ అనమాట, మీ ఫైల్స్ ది. నంబర్ ఆఫ్ ఫైల్స్ 4. ఓకే, ఎన్క్రిప్షన్ ఏం లేదు. అప్లోడ్ అండ్ స్టోరేజ్ క్లాస్ వచ్చి స్టాండర్డ్. మేనేజ్మెంట్ మీద క్లిక్ చేయండి. అక్కడ కింద స్క్రోల్ చేయండి, అక్కడ రెప్లికేషన్ ఉన్నది చూడండి, లైఫ్ స్టైల్ పక్కన. పైన రెప్లికేషన్ ఉన్నది చూడండి, లైఫ్ సైకిల్ పక్కన క్లిక్ చేయండి. అదే రెప్లికేషన్ మీద క్లిక్ చేయండి. రెప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఓకే, యాడ్ రూల్. ఓకే, ఏం చెప్తున్నారు? ఈ బకెట్ డజంట్ హ్యావ్ వర్షనింగ్ ఎనేబుల్. ఓకే, సో దాన్ని మనము ఎనేబుల్ చేసాం, వర్షనింగ్ ని. ఎనేబుల్ వర్షనింగ్. ఏమి ఇచ్చినారు చదవండి, అక్కడ రూల్స్ చదవండి. యువర్ అప్లికేషన్ విల్ బి క్రియేటెడ్. జస్ట్ అది ఒక్కటి చదవండి, నెక్స్ట్ టైం ఇవ్వకండి ప్లీజ్. ఓకే, ఓకే, ఈ రెప్లికేషన్ దేనికి వాడతారంటే క్రాస్ చెకింగ్ రెప్లికేషన్ వాడతారు. సపోజ్ లైక్ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? హలో డిస్టర్బెన్స్ వస్తుందన్న. నా దగ్గర నుంచి ఏం లేదు బ్రో, నీ సైడ్ నుంచే డిస్టర్బెన్స్ వస్తుంది నాకు. ఓకే, హలో చెప్పండి అన్న. ఓకే, గిరి సైడ్ దా. చెప్పండి. సో రెప్లికేషన్ ఏంది అంటే, ఒక రీజన్ లో ఇప్పుడు మనం ఈ ఫైల్స్ యాడ్ చేసినాం కదా, సో ఇంకో రీజన్ కి కూడా సేమ్ ఫైల్స్ రెప్లిక్ అవ్వడం. సపోజ్ లైక్ యుఎస్ లో ఒహాయో ప్లేస్ ఉన్నది, ఓకేనా? ఒహాయోలో ఫైల్స్ యాడ్ చేస్తున్నది. ఓకే, సో నాకు వర్జీనియాలో కూడా కావాలి, ఓకేనా? సేమ్ ఫైల్. సో అప్పుడు మనము రెప్లికేషన్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సో నాకు ఒహాయోలో ఫైల్స్ ఉంటుంది, అదే ఫైల్ నాకు సేమ్ వర్జీనియాలో కూడా ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? అర్థమైందా? ఒకవేళ అది రెప్లికా చేయాలి అంటే వర్షనింగ్ ఎనేబుల్ అయి ఉండాలి, అప్పుడే మనం చేయగలుగుతాం. అర్థమైందా? చెప్పు ఏంది? ఓకే అండి. హలో చెప్పండి, ఏమన్నా? రెప్లికేషన్ అంటే ఏంటంటే ఒక దాంట్లో మనము క్రియేట్ చేస్తే అది సేమ్ అక్కడ వేరే స్టేట్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఓయాయోలో మీరు క్రియేట్ చేస్తే అది వర్జీనియాలో రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఇక్కడ యాడ్ చేస్తే సేమ్ అక్కడ కూడా సేమ్
రిఫ్లెక్షన్ రెప్లికా ఇస్ నథింగ్ బట్ సేమ్ అన్నమాట. సేమ్ అంతే. yes గిరి ఆల్ ఓకేనా? ఓకే బ్రో. ఓకే, నెక్స్ట్ అని ఇవ్వండి ఒకసారి. ఓకే ఓకే, సో యూ హ్యావ్ అ బకెట్ అని అడుగుతుంది. సో డూ యూ హ్యావ్ అ క్రాస్ అక్కడ క్లిక్ చేయండి. బకెట్ ఇన్ దిస్ అకౌంట్ అక్కడ క్లిక్ చేయండి. క్రియేట్ ఆ బకెట్ క్లిక్ చేయండి. ఒక బకెట్ నేమ్ ఇవ్వండి, ఏదైనా ఒక నేమ్ ఇవ్వండి. నేమ్ ఇవ్వండి బ్రో. ఒక నిమిషం ఇస్తున్నాను. దాని ఎందుకు యాడ్ చేస్తున్నావు? నేమ్ ఇవ్వండి. ఓకే నేమ్ అంటున్నారా? ఓకే సింపుల్ గా బకెట్ నేమ్ ఇవ్వండి బ్రో. ఓకే రైట్. రీజన్ చూస్ చేయండి. ఏషియాలో ఉందండి, ముంబై. ఓకే, సో అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. స్టోరేజ్ జస్ట్ క్లిక్ చేయండి. చేంజ్ ద స్టోరేజ్. స్టోరేజ్ టైప్ ఏం చూస్ చేస్తారు? క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయండి, కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. సో ఇక్కడ మీకు స్టోరేజ్ టైప్ అడుగుతుంది. ఓకే ఓకేనా? సో ప్రస్తుతానికి మనం ప్రాక్టీస్ కాబట్టి స్టాండర్డ్ ఒకటే చూస్ చేయండి, మిగతాది ఏం చూస్ చేయకండి. ఓకే ఓకే, నెక్స్ట్ ఓనర్షిప్. ఏమైంది? ఆబ్జెక్ట్ ఓనర్షిప్. క్లిక్ చేయండి. మీరు ఎక్కడో పెడుతున్నారండి, ముంబై పెడుతున్నారు. మళ్ళీ చేంజ్ చేయమంటారా? ఆ బకెట్ నేమ్ ఈజ్ ఆల్రెడీ ఓన్డ్ అంట అండి. అక్కడ చూడండి, బకెట్ నేమ్ ఈజ్ ఆల్రెడీ ఓన్డ్ బై యూ. నేమ్ చేంజ్ చేయండి, యూనిక్ నేమ్ ఉండాలి. ఓకే సో ఇప్పుడు మీరు ఏ రీజియన్ అయినా చూస్ చేసుకున్నా సరే మీకు ఏమంటారు ఇన్స్టెన్సెస్ లాంచ్ చేయొచ్చు. ఓకేనా? కానీ S3కి మాత్రం గ్లోబలీ ఒకటే ఉంటుంది. ఓకే ఓకేనా? సో ఇప్పుడు లైక్ ఇన్స్టెన్సెస్ మీరు EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తున్నారు ఒహాయోలో లేదంటే ముంబైలో లాంచ్ చేస్తున్నారండి. ఓకే, ఓకే కానీ స్టోరేజ్ S3 స్టోరేజ్ మాత్రం గ్లోబల్ ఉంటుంది. మీరు కొంచెం అక్కడ చూడండి, మీ నేమ్ పక్కన గ్లోబల్ అని ఉన్నది పైన. పైన ఎక్కడన్నా మనోజ్ నీ ప్రొఫైల్ నేమ్ పక్కన చూడండి, గ్లోబల్ అని ఉన్నది చూడండి. ప్రొఫైల్ నేమ్. ఓకే ఎక్కడ చూపు. అదే సరే వదిలేసేయండి. బకెట్ నేమ్ రాయండి బ్రో, ఒక యూనిక్ నేమ్ రాయండి. రాజా అని ఇచ్చినారు, నేమ్ రాయండి. మీరే చెప్పండి అన్న, నేను రాస్తా. అరే ఏదైనా ఒక నేమ్ రాయి బ్రో. నేమ్ నేను ఎట్లా చెప్తాను? నేమ్ రాయి. ఓకే రాతే నెక్స్ట్ అది చేంజ్ ఓనర్షిప్ డెస్టినేషన్ అది తీసేయండి. ఆబ్జెక్ట్ ఓనర్షిప్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఓకే పైన చూడండి, బకెట్ నేమ్ ఎర్రర్ వచ్చిందా? కార్తిక్ ఈజ్ ఆల్రెడీ ఓన్డ్ బై యూ. నేమ్ యూనిక్ ఇవ్వండి బ్రో. సరే అన్న, ఇది యూనిక్ ఉంటుంది అన్న. నెక్స్ట్
ఎప్పుడైనా సరే నేమ్ యూనిక్ ఉండాలా. వేరే వాళ్ళు యూజ్ చేసిన నేమ్ మనం యాక్చువల్లీ ఇక్కడ యూజ్ చేయలేము అనమాట. ఓకే. ఓకే, రోల్ నేమ్ ఇవ్వండి. రోల్ నేమ్ కింద చూడండి, రోల్ నేమ్ ఉంటుంది. సో అవును. బ్రో, అవునా? క్రియేట్ అ న్యూ రోల్. ఓకే, రూల్ నేమ్ ఇవ్వండి. రూల్ నేమ్ ఏదైనా ఒకటి ఇవ్వండి. ఏమని ఇన్బాన్ బకెట్ అని ఇవ్వండి. ఎంటైర్ బకెట్ అని ఇవ్వండి. బకెట్. నెక్స్ట్ ఎనేబుల్ లేదు. నెక్స్ట్. ఓకే, ఇక్కడ ఒకసారి ఇన్ఫర్మేషన్ చూసుకోండి. అవును. ఓకే, అది మీ సమ్మరీ అది. ఓకే, జస్ట్ సేవ్ చేసేయండి. సేవ్ చేయండి. సో సోర్స్ చూడండి. సో సోర్స్ చూడండి, ఇక్కడ బకెట్ నేమ్ ఏమి ఇచ్చినారు? మై న్యూ బకెట్ 143 అని ఇచ్చినారు. ఓకేనా? ఇక్కడ ఉన్న సేమ్ బకెట్ మీ డెస్టినేషన్ ఎక్కడ ఇచ్చినారు? ఇక్కడ యుఎస్ ఒహాయో అని ఇచ్చినారు. ఇక్కడ మీరు ఏషియా స్పెసిఫిక్ ముంబై అని ఇచ్చినారు. ఓకేనా? సో వేరే బకెట్ నేమ్ తో ఇచ్చినారు. సో ఇక్కడ ఏదైతే బకెట్ ఉందో సేమ్ ఇదే బకెట్ రెప్లికా ఇక్కడ కూడా అవుతుంది. ఓకేనా? అర్థమైందా? చెప్పండి, ఏమర్థమైంది? ఇక్కడ క్రియేట్ చేసిన మనం సోర్స్ లో మై న్యూ బకెట్ 143 ఏదో ఓఐఓ ఉంది కదా సోర్స్, అది సేమ్ ఇలా క్రియేట్ చేసింది డెస్టినేషన్ లో రిప్లికా, అంటే ఇక్కడ సేమ్ క్రియేట్ చేసింది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అది అంతే కదా? అంతే. పైన అమెజాన్ ఎస్టీ అని చూడండి, క్లిక్ చేయండి. క్లిక్ చేయండి, అక్కడ మీకు బకెట్ నేమ్స్ వస్తాయి చూడండి. వచ్చిందా? సో అక్కడ ఒక బకెట్, ఇక్కడ ఒక బకెట్ వచ్చింది. సో మీరు పైన మీ ప్రొఫైల్ నేమ్ చూడండి, అంబాటి మనోజ్ 12 పక్కన గ్లోబల్ అని ఉన్నది చూడండి. గ్లోబల్ వచ్చేసింది, ఎప్పటి నుంచో ఉంది అక్కడ. సో మీరు ఎప్పుడైతే S3 చూస్ చేస్తారో S3 స్టోరేజ్ అనేది గ్లోబల్ ఉంటుంది. ఓకేనా? మీరు ఇన్స్టెన్స్ టైప్ ఎక్కడ నుంచైనా క్రియేట్ చేసుకోవచ్చు, విపిసి కానీ ఇన్స్టెన్స్ కానీ. ఓకే, సో ఏ రీజన్ అంటే ఆ రీజన్ చూస్ చేసుకోవచ్చు, కానీ స్టోరేజ్ కి మాత్రం గ్లోబల్ ఉంటుంది. సో నేమ్స్ అందుకే యూనిక్ ఇవ్వాలి. జస్ట్ క్లిక్ చేయండి, మీ బకెట్ నేమ్ మీద క్లిక్ చేయండి, మై న్యూ బకెట్ 143. సో జస్ట్ అప్లోడ్ అని ఇవ్వండి. యాడ్ ఫైల్స్, సేమ్ ఫైల్ ఏదైనా ఒకటి ఫైల్ ఇవ్వండి మళ్ళీ. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ నెక్స్ట్ ఇవ్వండి, అప్లోడ్ చేయండి, అది మీ సమ్మరీ అది. ఓకే, సో ఎక్కడైతే ఇచ్చినారో దాని మీద క్లిక్ చేయండి, గిట్ స్లాష్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పర్మిషన్స్ వచ్చిందా? సో ఇక్కడ లేటెస్ట్ వర్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ 2 వచ్చినాయి చూడండి. ఫస్ట్ మీరు 1147 కి అప్లోడ్ చేసినారు. ఓకే, సో లేటెస్ట్ వర్షన్ వచ్చేసి 1159 కి అప్లోడ్ చేసినారు. అర్థమైందా? సో అది లేటెస్ట్ వర్షన్ వస్తుంది. సో బ్యాక్ S3 వెళ్ళండి. బ్యాక్, సారీ. సో అక్కడ సూపర్ కామ్ ఉంది కదా,
క్లిక్ చేయండి. అక్కడ మీరు ఏం ఫైల్ అప్లోడ్ చేస్తున్నారు? సో గిట్ స్లాష్ చేస్తున్నారు. ఇప్పుడు అప్లోడ్ చేసింది ఏంటి? గిట్ స్లాష్ అయినా. అవునవును. సో మీకు ఇక్కడ వచ్చినా చూడండి, జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. సో ఒక లేటెస్ట్ వర్షన్ చూడండి. సో ఎప్పుడు వచ్చింది? 11:59. ఓకే, సో బ్యాక్ వెళ్ళండి, S3కి వెళ్ళండి ఒకసారి. బ్యాక్ టు S3. మీ మై న్యూ బకెట్ క్లిక్ చేయండి. సో ఇంకొక 1-2 ఫైల్స్ యాడ్ చేయడానికి ట్రై చేయండి. సేమ్ అదే ఫైల్స్ సేమ్ ఫైల్ సార్. సేమ్ ఫైల్స్ యాడ్ చేయడానికి ట్రై చేయండి. అప్లోడ్, యాడ్ ఫైల్స్, సేమ్ ఫైల్స్ యాడ్ చేయడానికి ట్రై చేయండి. గిట్ స్లాష్ తప్పితే. ఓకే. ఏం చేస్తున్నాం మనోజ్? ఓ ఒక్క నిమిషం చేస్తున్నాను. ఓకే. మనోజ్ ఇట్లయితే చాలా లేట్ అవుతుంది మనోజ్. మనోజ్ ఒక 2-3 ఫైల్స్ యాడ్ చేయ మనోజ్, అంతే. లేకపోతే ఒక పని ఒకటి ఫైల్ యాడ్ చేయ ప్లీజ్. చేస్తున్నాను. ఇదేమో సిస్టమ్ ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ ఇవ్వండి. నెక్స్ట్ అప్లోడ్. కిందికి స్క్రోల్ చేయండి. మీరు ఎన్ని ఫైల్స్ యాడ్ చేసినారు? ఏమేమి ఫైల్స్ యాడ్ చేసినారు? ఓకే, సో బ్యాక్ వెళ్ళండి. అమెజాన్ S3కి వెళ్ళండి. మై సూపర్కామ్ వెళ్ళండి. సూపర్కామ్. సో వచ్చిందా ఇక్కడ? ఓకే, సో మీరు ఆ పర్టికులర్ బకెట్ లో మీరు ఏదైతే ఫైల్స్ వేస్తారో, సో ఇక్కడ కూడా అదే ఫైల్స్ రెప్లికేట్ అవుతాయి. అర్థమైందా? ఓకే. అర్థమైంది బ్రో. అర్థమైందా? ఏం డౌట్స్ ఏం లేవుగా? ఏం లేదు. ఓకే, బ్యాక్ వెళ్ళండి. అమెజాన్ S3 మీ మై న్యూ బకెట్కి వెళ్ళండి. మేనేజ్మెంట్, replication, add rule, ఓకే, అది ప్రీఫిక్స్ అని ఉన్నది చూడండి, క్లిక్ చేయండి. type to add a prefix or a tag name. సో ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, సపోజ్ లైక్ ఇప్పుడు డాకర్ అంటే డి నేమ్ తోటి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? ఇప్పుడు 3 ఫైల్స్ ఉన్నాయి. 3 ఫైల్స్ ఉన్నాయి కదా? ఓకే, సో నేమ్ రాయండి, NAM, లేకపోతే ఒక పని చేయండి, స్మాల్ లెటర్స్ లో రాయండి బ్రో. ఓకే. డీతో స్టార్ట్ చేయండి, లేకపోతే డాకర్ లో ఉన్నాయి కదా, డీతో స్టార్ట్ చేయండి. DOC అని పెట్టండి. ఓకే, క్లిక్ చేయండి. అది ప్రీఫిక్స్ నేమ్ ట్యాగ్ డాక్ అని ఉన్నది కదా. ఓకే, సో నెక్స్ట్ ఏమొచ్చింది ఆప్షన్స్? సో మీకు చేంజ్ ది స్టోరేజ్ క్లాస్ టైప్ అని ఉన్నది. సో జస్ట్ క్లిక్ చేయండి.
స్టోరేజ్ టైప్ క్లిక్ చేయండి బ్రో, క్లిక్ చేయండి బ్రో అక్కడ సెలెక్ట్ స్టోరేజ్ క్లాస్ టైప్ లో. సో స్టాండర్డ్ రైట్ ఏఐ ఉంది చూడండి బ్రో, స్టాండర్డ్ ఏఐ. ఐఏ అని ఉంది స్టాండర్డ్ అవును, స్టాండర్డ్ ఏఐ క్లిక్ చేయండి. సెలెక్ట్ సెలెక్టే చేయండి. ఓకే, నెక్స్ట్. సో రూల్ నేమ్ ఏముంది? సో ఏదైనా ఒక రూల్ నేమ్ ఇచ్చేసేయండి, లైక్ S3 ప్రీఫిక్స్ అని ఇవ్వండి. సో నెక్స్ట్ ఏం పడుతుంది? ప్రయారిటీ. ఓకే సో అది ప్రయారిటీ హైయెస్టా లోయెస్టా? ఓకే ఓకే, సో అది ప్రయారిటీ డిఫాల్ట్ వదిలేసేయండి అది. ఓకే సో హైయెస్ట్ ప్రయారిటీలో వదిలేసేయండి. మీకు ఇష్టం అంటే లోయెస్ట్ Okay. ప్రయారిటీలో కూడా వదిలేసేయండి. ఓకే ఓకే, సో నెక్స్ట్. సో ఇదంతా సమ్మరీ. ఇది ఒకసారి చూసుకోండి సమ్మరీని. అది బకెట్ నేమ్, అది Okay. స్కోప్ ఏంది? ప్రీఫిక్స్ డాక్. సో రీజన్ ఒహాయో. సో డెస్టినేషన్ మీది సూపర్ ఇచ్చినారు. అవును ఓకే, సో ఆప్షన్స్ ఏమి ఇచ్చినారు మీరు చూడండి. S3 రూల్ నేమ్ S3 ప్రీఫిక్స్, ప్రియారిటీ 2, స్టేటస్ ఎనేబుల్. నెక్స్ట్ సేవ్ చేయండి. సో కింద స్క్రోల్ చేయండి. సో వచ్చిందా? ఓకే ఓకే, ఓకే సో ఒకసారి S3 బకెట్కి వెళ్ళండి. S3 క్లిక్ చేయండి. మీది సూపర్ ఉంది కదా, సూపర్ క్లిక్ చేయండి. ఒకసారి అది ముంబై రిఫ్రెష్ చేయ బ్రో ఒకసారి. అక్కడ రిఫ్రెష్ సరే ఆప్షన్ చూడండి, ముంబై పక్కన. ముంబై పక్కన ఎక్కడ ఉందన్న? సరే వదిలేసాయి. సో డాకర్ ఉంది కదా, డాకర్ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఆ లేటెస్ట్ వర్షన్ క్లిక్ చేయండి. వచ్చిందా? అవును స్టాండర్డ్ అని వచ్చింది. లేటెస్ట్ ఓకే, అక్కడ ఏదైనా ఫైల్ యాడ్ చేయండి. S3కి వెళ్ళండి, బ్యాక్. దీంట్లోనన్నా సూపర్ కాంప్లో యాడ్ చేయాలి. న్యూ బకెట్ లో. ఓ షిట్, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. సేమ్ అదే నేమ్ తోటి ఒక ఫైల్ యాడ్ చేయి, డాకర్ బేసిక్ కమాండ్స్. యాడ్ అయిపోయింది అన్న. యాడ్ చేసినావా? ఒకసారి నీ సూపర్ కామ్ వెళ్ళి చెక్ చేయి. ట్వెల్వ్ నైన్ కి చెక్ యాడ్ చేయండి, అయింది. వర్షన్స్ చెక్ చేయండి. జస్ట్ దాని మీద క్లిక్ చేయండి.
ఏమి ఇచ్చినావు? క్లిక్ చేశాను నన్ను. జస్ట్ దాని మీద క్లిక్ చేయని చెప్పిన. వర్షన్ చూడు, లేటెస్ట్ వర్షన్ 12 లైన్ యాడ్ అయింది. యాడ్ అయిందా? ఓకే. అవును, యాడ్ అయింది. గిరి గిరి అన్నా గిరి ఓకేనా? అర్థమైందా రెప్లికేషన్? అప్లికేషన్ అర్థమైందా? ఒక్కసారి మళ్ళీ నేను చెక్ చేసుకుంటా మొత్తం. ఓకే. రెప్లికేషన్ యాడ్ చేయాలి అంటే అది వర్షనింగ్ ఎనేబుల్ అయి ఉండాలి. ఓకేనా? సింపుల్ కాన్సెప్ట్, అది ఒక్కటే అర్థం ఓకే. చేసుకోండి. రెప్లికేట్ చేయాలంటే వర్షనింగ్ ఆన్ చేసి ఉండాలి, ఎనేబుల్ అయి ఉండాలి. ఓకే. సో ఇంకొకటి వచ్చేసి S3 వచ్చేసి మనకు గ్లోబలీ ఉంటుంది. ఓకే, ఒక వన్ పర్టికులర్ రీజన్ లో మనం చేయలేము అనమాట. సో గ్లోబలీ ఉంటుంది S3. సో ప్రతిసారి బకెట్ నేమ్ ఇచ్చిన ప్రతిసారి మనము యూనిక్ బకెట్ నేమ్ ఇవ్వాలి. ఓకే బ్రో, ఆల్ క్లియర్? క్లియర్ అన్న. గిరి ఓకేనా? ఓకే బ్రో, ఒకసారి గిరి స్క్రీనింగ్. మనోజ్, నువ్వు తర్వాత అదంతా డిలీట్ చేసేసేయి. ఓకే. అదేంటి మై న్యూ కాంప్ సూపర్ కాంప్ రెండు డిలీట్ చేశాను. మై న్యూ బకెట్ ఇంకా అవును. సూపర్ కాంప్ రెండు డిలీట్ చేయాలి. అవును, ఫస్ట్ అందులో ఫైల్స్ డిలీట్ చేయి. ఫైల్స్ డిలీట్ చేసిన తర్వాత అప్పుడు ఆ ఫోల్డర్ డిలీట్ చేయి, సరేనా? ఓకే. బ్రో ఒకసారి EC2 ఆన్ చేయి బ్రో. ఓకే అన్న. EC2 ఒకసారి పుట్టి త్రూ ఆన్ చేయి టర్మినల్. ఇలా మీరు ఇచ్చింది అయినా నేను క్రియేట్ చేసింది అయినా లే, ఏదైనా ఒకటి ఇచ్చేసే బ్రో. పబ్లిక్ తీసుకో. డిలీట్ చేసేసినా నేను, రెండు డిలీట్ చేసేసిన. ఓకే బ్రో, అవన్నీ చెక్ చేయకు బ్రో, పింగ్ అయినా అవసరం లేదు. ఓకే. జస్ట్ పెద్దగా గీయాలి స్క్రీన్. క్లియర్ చేయి, టర్మినల్ క్లియర్ చేయి. sudo space password PAWS WD, enter. Password ఇవ్వు రెడ్ డాట్. వచ్చినావా? ఓకే, కమాండ్ చెప్తాడు జస్ట్ చెక్ చేయడానికి రీజన్స్ ఎన్ని రీజన్స్ లో ఉందని చెప్పి. AWS స్పేస్ బ్రో స్పేస్. ప్రతి కమాండ్ కూడా మనకి AWS తోటే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? EC2 డిఫాల్ట్ అది. EC2 స్పేస్ డిస్క్రైబ్
describe hyphen region, regions, regions, enter. ఓకే, మళ్ళీ అదే స్పేస్ ఇవ్వు. హైఫెన్ జేసన్ అని ఇవ్వు. స్పేస్ ఇవ్వు బ్రో. లేదా ఒక పని చేయి, హైఫెన్ స్పేస్ ఇచ్చి హైఫెన్ రీజియన్స్ ఉంది కదా, రీజియన్స్ దగ్గర స్పేస్ ఇవ్వు. హైఫెన్ ఆ జేసన్ తీసేసి అవుట్పుట్ టెక్స్ట్ స్పేస్ ఇచ్చి టెక్స్ట్ అని ఇవ్వు. అంటే టెక్స్ట్ ఫార్మాట్ లో చూపిస్తుంది. ఎంటర్ చేయండి. ఏమొస్తుంది? ఫస్ట్ ఒక రీజియన్ ని స్పెసిఫై చేయమంటుందన్న. ఏ రీజియన్ లోనో ఒకసారి నువ్వు చూడు. EC2కి వెళ్ళి చూడనా? చూడు. ఒహాయో ఉందా డిఫాల్ట్ రీజన్? లేకపోతే ఓన్లీ AWS EC2 describe hyphen regions ఇవ్వు. ఎంటర్ చేయి. అదే ఇస్తుంది. You must specify a region. You can also configure your region by running AWS configure. ఓకే, ఓన్లీ AWS కాన్ఫిగర్ ఇవ్వు. AWS స్పేస్ కాన్ఫిగర్. AWS access key ID. యాక్సెస్ కీ ఇవ్వండి. యాక్సెస్ కీ ఇదే కాదా? అది కాదు, చూడండి అక్కడ మీకు మీ కన్సోల్కి వెళ్ళి చెక్ చేయండి. మనము కీ పేరు అది, ఇదేనా? కీ పేరు అది. ఓకే, అయితే ఒక పని చేయండి, మీ ప్రొఫైల్కి వెళ్ళండి. పైన రెడ్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్. ఇదేనా? ఇవ్వండి. లేదు, క్రియేట్ ఎ న్యూ యాక్సెస్ కీ అని చేయండి. డౌన్లోడ్ కీ ఫైల్. డౌన్లోడ్ చేయండి. యాక్సెస్ కీ అని పెట్టేసేయి బ్రో, అది రూట్ అని పెట్టకు, యాక్సెస్ కీ అని పెట్టేసేయండి. అయిపోయింది. జస్ట్ క్లోజ్ చేసి
అది ఓపెన్ చేయండి. చిన్న సింపుల్ కీ ఉంటుంది చూడు బ్రో, అది యాక్సెస్ కీ ఐడి అడిగిందా? యాక్సెస్ కీ అన్నా? ఫస్ట్ అది ఇవ్వండి, యాక్సెస్ కీ ఇవ్వండి. యాక్సెస్ కీ ఐడి అడిగింది. ఓకే, జస్ట్ దాని నుంచి కాపీ చేయండి బ్రో. ఫస్ట్ అక్కడ పెట్టండి, కాపీ చేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా, కాపీ చేశారా? పేస్ట్ చేయండి, ఎంటర్. ఓకే, AWS ఇంకో కీ ఇవ్వండి, గ్రిడ్ కీ ఇవ్వండి. కాపీ, పేస్ట్, ఎంటర్. డిఫాల్ట్ రీజన్ నన్ను అని ఇచ్చేయండి. డిఫాల్ట్ ఒహాయో అని ఇచ్చేసేయండి. ఒహాయో అని ఇచ్చేసి OHIO అయ్యో ఒహాయో అంతే బ్రో, OHIO అంతే. ఎంటర్ చేయండి. నన్ను అని ఇచ్చేసాను, లేకపోతే సేమ్ అన్న ఎట్లుంది అట్లా ఇవ్వండి నన్నని. బ్రో ఇన్ క్యాపిటల్ బ్రో ఏం చేసలే అన్న, బ్యాక్ స్పేస్ వస్తుంది అట్లా పోయింది. ఓకే, ఇప్పుడు ఒకసారి ఆ కీ రన్ చేయి. AWS కాన్ఫిగర్ అది కాదు, డిస్క్రైబ్ రీజన్స్ అవుట్పుట్ టెక్స్ట్. could not connect to network URL. ఒకసారి ఎగ్జిట్ చేయండి, రూట్ నుంచి ఎగ్జిట్ చేయండి, అక్కడ నుంచి ఎగ్జిట్ అని ఇవ్వండి. పోయిందా? ఒకసారి ఆన్ చేయండి మళ్ళీ. పోయింది. మీరు సెక్యూరిటీకి అక్కడ నుంచి జనరేట్ చేయొచ్చు చూడండి. సర్వీసెస్ క్లిక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ స్టెప్ నేను సెక్యూరిటీ కీస్ కావాలంటే చెప్తాను చూడండి. సర్వీసెస్ కి కొంచెం కింది స్క్రోల్ చేయాలి, సెక్యూరిటీ అండ్ ఐడెంటిటీ మేనేజ్మెంట్ ఉంది చూడండి. సో ఇక్కడ నుంచి కూడా మీరు కీ మేనేజ్మెంట్ సర్వీసెస్ కూడా జనరేట్ చేయొచ్చు. ఓకే, సో ఒకసారి ఇచ్చేయండి, పుట్టి కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఒకసారి ట్రై చేయరు, పుట్టి కనెక్ట్ చేసి చూడండి. మన క్రియేటివ్ కి సేమ్ వస్తుందా? ఏంటి బ్రో? అది కాదు బ్రో, EC2 పుట్టి కనెక్ట్ చేయండి అని చెప్పిన. అంటే ఇందాక మీరు మేనేజ్మెంట్ కి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకసారి బండి పుట్టి కనెక్ట్ చేయండి అని అంటే ఇక్కడ నుంచి కూడా కనెక్ట్ అవుతుందేమో అక్కడికి వెళ్ళి. ఓకే, రూట్ పాస్వర్డ్ లాగిన్ అవ్వకుండా జస్ట్ ట్రై చేయి ఒకసారి.
ఏదైనా బకెట్ క్రియేట్ చేశారా? బకెట్ డిలీట్ చేసినాం కదా క్రియేట్ చేసింది. హలో బ్రో క్రియేట్ చేసిన బకెట్ డిలీట్ చేసినాం కదా అన్న. చేసినావా? ఓకే. రావట్లేదు. నువ్వు కరెక్ట్గా ఇచ్చి చూడు. నువ్వు ప్రైవేట్ ఇచ్చినావు, పబ్లిక్ బ్రో. అది ప్రైవేట్ కాదన్న. ఒకసారి చూసుకో కరెక్ట్గా. అలా ప్రైవేట్ చూపిస్తున్నా. ప్రైవేట్ తీసేసాయి బ్రో. పబ్లిక్ కూడా రెండు చూపిస్తున్నావు. ఒకటి ఇవ్వండి యార్. ఓకేనా? ఒకసారి ఇప్పుడు ఇచ్చి చూడు బ్రో కమాండ్స్. AWS sorry, read the weekend. AWS EC2 space describe Please describe hyphen region. region describe hyphen regions, only region and only hyphen output space text. వచ్చిందా? Invalid choice. Valid choices are even. నేను ఒక లింక్ పంపించినాడు గిరి. ఈ కమాండ్ యూజ్ చేయండి. ఒక్క నిమిషం పైనకి వెళ్ళండి. సో మీరు ఒక S3 బకెట్ ఒకటి క్రియేట్ చేసి కమాండ్ లైన్ నుంచి దాన్ని డిలీట్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం కిందికి వెళ్ళండి, కిందికి కొంచెం లైట్గా కిందికి స్క్రోల్ చేయండి. డిలీట్ అండ్ S3 bucket with all its content with just one command. ఇక్కడ AWS S3 RB S3 colon స్పాట్ స్లాష్ ఉంది కదా, బకెట్ నేమ్ ఇవ్వండి. మీరు ఏ బకెట్ నేమ్ ఇస్తారో ఆ బకెట్ నేమ్ ఇవ్వండి, -force అని ఇవ్వండి. ఓకే. సో ఇదేంటంటే మీకు డైరెక్ట్ CLI కమాండ్ నుంచే అది డిలీట్ అవ్వాలి. ఓకే అన్న, అర్థమైందా? అర్థమైంది. డైరెక్ట్ ఆడ డిలీట్. ఏది మనోజ్?
ఇంతకు ముందు మనం ఆ బ్రౌజర్ లోనే డిలీట్ చేస్తుంది, ఇప్పుడు మనం CLI నుంచి బకెట్ డిలీట్ చేయాలి. అవును, అంతే కదా? ఇప్పుడు దాకా మనం ఏదైతే చేసినాం చూడు, అది మనం రియల్ టైమ్ లో అవును. దాని మీద వర్క్ చేయం. రియల్ టైమ్ లో వర్క్ Okay. చేసేదంతా ఇట్లా కమాండ్స్ మీదనే వర్క్ చేస్తాం. ఓకే ఓకేనా? నేను Okay. కొన్ని కమాండ్స్ కూడా నోట్ ప్యాడ్ లో రాసి పంపిస్తాను గిరి, మనోజ్. ఓకే ఓకే ఓకేనా? సో వేరే స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు, నేను కంప్లీట్ చేసి పంపిస్తాను. ఓకే సరే ఉమ్. థ్యాంక్ యూ.